పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు వైఎస్ఆర్సీపీ ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 10న గుంటూరులో వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరవుతూ ఉన్నారు. గుంటూరు శ్రీ కన్వెన్షన్లో ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్ విందుకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అంజద్ బాషాతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించారు. 10వ తేదీ మంగళవారం రోజు మరి గుంటూరు నగరంలో శ్రీ కన్వెన్షన్ సెంటర్లో మరి దావత్ ఇఫ్తార్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతారు. మరి ఈ కార్యక్రమంలో గుంటూరు నగర ప్రజలు మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నలుమూల నుంచి కూడా వివిధ క్యాడర్కు సంబంధించిన నాయకులందరూ కూడా పార్టిసిపేట్ కావడం జరుగుతుంది. రాష్ట్రం కోసము, దేశం కోసము, ప్రతి ఒక్కరి కోసము మేలు జరగాలని చెప్పి ఆ రోజు ప్రార్థనల్లో కూడా ఆయన పాల్గొని ఈ రాష్ట్రం కోసం మరీ ప్రత్యేకంగా కూడా ప్రార్థనలు చేసుకుంటూ ముస్లిం సోదరులు, సోదరిమణులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సోదరులు యావత్ రాష్ట్రం నుంచి కూడా వచ్చే వాళ్ళకు ప్రతి ఒక్కరితో కూడా కలిసికట్టుగా కూర్చొని వాళ్ళతో ఈ ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. దానిని జయప్రదం చేయాలని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటారు. ఇఫ్తార్ దావత్, వైఎస్ఆర్సీపీ పార్టీ ఇఫ్తార్ దావత్ మరి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలకి ఎప్పుడు అండగా ఉన్నారని చెప్పి ప్రతి విషయంలో కూడా మాకు తోడుగా ఉండి ఈరోజు ప్రతి పార్టీ ఆవిర్భావ దినోత్సవం దగ్గర నుంచి కూడా ఈ కార్యక్రమం చేపడుతూనే వచ్చారు. దానిలో భాగంగానే గుంటూరు టౌన్లో మరి పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఆ కార్యక్రమానికి రాష్ట్రం మొత్తం ఉన్న వైఎస్ఆర్సీపీ మైనారిటీ క్యాడర్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా విచ్చేస్తున్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈ పవిత్ర దినాల్లో ఇఫ్తార్ విందు ఇవ్వటం అనేది ఒక మంచి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కాలం నుంచి కొనసాగిస్తూ ఉంది. ఈసారి గుంటూరు పట్టణంలో ఈ ఇఫ్తార్ దావత్ని ఇవ్వాలని పార్టీ నిర్ణయించటం, దానికి జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరుగుతూ ఉంది. ఆ ఏర్పాట్లన్నీ పరిశీలించడం కోసం మేమందరం ముస్లిం నాయకులు అందరూ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం నాయకులు అందరూ కూడా ఇవాళ వచ్చి ఈ అన్నింటినీ కూడా పరిశీలించారు.